నమస్కారం అండి. నేను మీ సతీష్ని, సింగపూర్ నివాసిని. మీ అందరికీ నిన్న సుపరిచితుడిని. సో ఎన్నో ఏళ్ల నుంచి సింగపూర్లో 10 ఏళ్ల పాటు నుంచి ఉన్నాను. సో నేను మా లాస్ట్ ఇయర్ నుంచి మేము ఏఆర్కే ప్రొడక్ట్స్ గురించి వాడుతున్నాము. సో మీ అందరికీ పరిచయం చేయాలి. వృక్ష ఆయుర్వేద పద్ధతులు ఏ విధంగా పండించారు మనం డైరెక్ట్గా మన అల్లూరు రాధాకృష్ణారెడ్డి గారి సార్ గురించి అడిగి తెలుసుకున్నాము. సార్ ఇప్పుడు మేము సో నాకు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నాయి, కానీ మీరు చెప్తున్నప్పుడు కూడా నేను పెద్దగా మా ప్రోడక్ట్స్ అన్నీ ఏంటంటే ఈ కెమికల్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్కి ఎక్కువ అలవాటు పడిపోయి అనమాట. దానివల్ల ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నాం. ఇప్పుడు నేనే తీసుకుని నాకు బ్యాక్ పెయిన్ కానీ చాలా అనారోగ్య కారణాలు మా ఇంటిలో పాటి ఉన్నాం. ఎప్పుడైతే నేను ఈ ఆర్గానిక్ అంటే వృక్ష ఆయుర్వేద పద్ధతులు పండించిన పంటలు తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యమే ఔషధం, అదే అమృతంగా ఉంటుందని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని వదులుకున్న మీ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ అన్నీ మేము తెచ్చుకొని మేము ఇంటిలో పాటు వాడుతున్నాము. అలానే నేను మా సింగపూర్ నివాసులకి మిమ్మల్ని పరిచయం చేయాలని మెయిన్ ఇంటెన్షన్. ఎందుకంటే మా వాళ్ళు ఎంతో పెద్ద కంపెనీ అక్కడ సింగపూర్ సమాజం 10,000 పైచిలుకున్నారు. సో వాళ్ళు కూడా మీ ప్రోడక్ట్స్ వాడుకొని మీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సమాజం అందరూ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నెక్స్ట్ తరం నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి మీ ప్రోడక్ట్స్ అంటే ఈ రోజు నుంచి కూడా మీ ప్రోడక్ట్స్ వాడాలని కోరుకుంటూ, సో వాళ్ళకు కూడా నేను ఎటువంటి ఆరోగ్యాన్ని పొందుతున్నానో వాళ్ళకు కూడా ఈ ఆరోగ్యం పొందాలని కోరుకుంటూ మీ ముందు పరిచయం చేయాలనుకుంటున్నాను సార్. సార్ ఈ వృక్ష ఆయుర్వేద పద్ధతి అంటే ఏంటి అసలు? మనం ఆర్గానిక్ అంటారు, దానికి మనం వృక్ష ఆయుర్వేద పద్ధతి దానికి తేడా ఏంటి? ఈ కెమికల్ దానికి తేడా ఏంటి? జీగురుగా నా పేరు రాధాకృష్ణారెడ్డి, వృక్ష ఆయుర్వేద రైతుని. బేసిక్గా నేను మరైన్ ఇంజనీర్ని, వ్యాపారవేత్తగా, మైన్స్ ఓనర్గా అవన్నీ చూశాను. చూసిన తర్వాత మనం ఇప్పుడు మన ఆహారం ఏం తీసుకుంటున్నాము, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇది అకాల మరణాలు ఇవి ఎలాగా మనకి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నందువల్ల తొందరగా విపరీతమైనటువంటి రకరకాల కొత్త డిసీజెస్ రావడం అన్నీ నా మనసు కల్పించింది. ఒక మంచి ఫుడ్ ఇవ్వాలనే కాన్సెప్ట్లో వ్యాపారాలన్నీ వస్తూ చెప్పి ఒక మంచి గురువుని వెతుక్కునే ప్రయత్నంలో 35 years ఆయన ఒక మంచి మనం ఏదైతే తీసుకోగలం వాటి మీద రీసెర్చ్ చేసి ది బెస్ట్ ప్రోడక్ట్ ఇది ఇంతకంటే ఇంక ప్రోడక్ట్ లేదనే విధంగా 35 years రీసెర్చ్ చేసిన గురువు నా గౌరవంలో నా పూర్వజన్మ సుకృతం. సో ఆయన గురువుగా నా జన్మ తరించిందని అనుకుంటున్నాను. సో దీంట్లో ఏంటంటే వృక్ష ఆయుర్వేదం ఏంటంటే వాత పిత్త కఫాన్ని అనుసరించి పాతకాలపు మునులు ఋషులు చేసిన వ్యవసాయ పద్ధతి ఇది. ఈ మూడు కరెక్ట్గా ఉంటే వాత పిత్త కఫ ఉంటే మనిషి ఎన్ని వేల సంవత్సరాలైనా జీవిస్తాడు అని చెప్పే ఆ శాస్త్రమే వృక్ష ఆయుర్వేద శాస్త్రం. అందులో భాగంగా మన కుటుంబానికి కావాల్సినటువన్నీ ఒక ఉప్పు తప్ప పూర్వన్నీ మా క్షేత్రంలో పండించాలనే ఉద్దేశంతో ఆయన అలాగే ఆ గురువు గారు అన్ని రీసెర్చ్ చేసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి మనం మన క్షేత్రంలో పండించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే సాగు విధానంలో సముద్రంలో పెరిగే నాచు సీవీడ్ అని ఉంటుంది. 3 రకాల కలర్స్ ఉంటాయి, బ్రౌను, రెడ్, గ్రీన్ అని. బహుశా చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి 3 రకాల సీవీడ్ ఉంటుందని తెలుసు. అంటే ఒక 35 ఏళ్ళు రీసెర్చ్ చేసినటువంటి ఆయన్ని కలవడం, ఆయన తీసేసి మనం వాడుకోవడం వల్ల మనకు ఆ నాలెడ్జ్ వచ్చింది. అదేవిధంగా స్పెర్లో మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట, సముద్రంలో ఉండేవి తీసుకొని ఈ పంటకి మనం వాడడం జరుగుతుంది. ప్రతి పంటకి ఒక్కొక్కటి ఒక్కొక్క పంటల గురించి చెప్తూ వస్తాం. సో అదేవిధంగా అగ్నిపర్వతాల నుంచి వచ్చిన బూడిదలో సిలికా అని ఒక మెటీరియల్ ఉంటుంది. ఆ సిలికా మెటీరియల్ ఏంటంటే ఆరోగ్యానికి హానికరమైనటువంటి అటువంటి అన్నింటిని బ్యాలెన్స్ చేసేది మన బాడీలో పంటల్లో లేదు, భూమిలో లేదు. సో మనం ఇచ్చే పంటల్లో సిలికా అందరూ శాస్త్రవేత్తలు సిలికా మీద వర్క్ చేస్తున్నారు. సిలికా ఎలా పంటలకు ఇవ్వాలి, దానికి అవుట్పుట్ ఎలా తీసుకోవాలి సిలికా అనే ఉద్దేశంతో. అదేవిధంగా మనం ఈ దీంట్లో ఆయుర్వేదిక్ పద్ధతిలో దాదాపు 36 రకాల ఆయుర్వేదిక్ మూలికలు అశ్వగంధ నుంచి మనం ప్రతి ఒక్కటి ఆయుర్వేదిక్లో ఉపయోగపడే వంటింటికి ఔషధం అని చెప్పే ఆకరాకి పసుపు దగ్గర నుంచి మునగాకు దగ్గర నుంచి అన్ని గార్లిక్, అల్లము ఇవన్నీ ప్రతి ఒక్కటి దాదాపు 36 రకాల ఆయుర్వేదిక్ మూలికలు ఇందులో మన పంటకు వాడతాం అన్నమాట. సో మనం ఔషధం ఇస్తున్నాము, ఆ ఔషధంతో పాటు మంచి విత్తనాలు ఎంచుకున్నాము, వచ్చే అవుట్పుట్ వచ్చేసేసి అది అమృతం అన్నమాట. సో అటువంటి అమృతాన్ని మనం ఇవ్వాలనే కాన్సెప్ట్లో దీంట్లో వచ్చాం. అదేవిధంగా 3 రకాల దేశవాళ ఆవులు మనకి ఎప్పటి నుంచో గోశాల ఉంది. అందులో 3 రకాల దేశవాళ ఆవులు ఏంటంటే ఒకటి వాతాన్ని అంటే నలుపు, తెలుపు, ఎరుపు, ఈ 3 రకాల ఆవులు మనం ఈ వ్యవసాయానికి ఉపయోగించాల్సి వస్తుంది. ఆ దేశవాళ వాళ్ళకు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం,
తర్వాత ఆ గోమూత్రంతో కూడా ఈ పంటకు బేసిక్గా మనం ఇచ్చే ఇన్పుట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి చెప్పాలంటే అత్యుత్తమైనది ఏంటంటే సౌత్ ఇండియాలో ఎక్కువ మంది మామూలుగా అది అన్నానికి మనకు అలవాటు పడుతుంటాం అంటే మన హ్యాబిట్ కాబట్టి దాంట్లో ఏంటంటే అత్యధిక జింక్ ఉండే రైతుని మనం ఉంచుకోవడం జరిగింది దీంట్లో. ఈ జింక్ ఉన్నందువల్ల ఏంటంటే ఒడ్లు ఆల్మోస్ట్ నేపాల్ బార్డర్లో పన్ను చర్యల్లో దొరికేటువంటి ఒక విత్తనం ఉంటుంది. ఇది శ్వేత సంజీవిని అని నామకరణం చేయడం జరిగింది. అంటే ఆ సంజీవిని అంటే చనిపోయిన వాళ్ళు కూడా ఎలాగ ఒక సంజీవిని బతికించిందో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న రికవరీ చేయగలరు అటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉంది కాబట్టి గురువు గారికి ఈ శ్వేత సంజీవిని అని పెట్టడం జరిగింది. ఈ శ్వేత సంజీవిలో ప్రతి 100 grams రైస్లో 3.71 milligrams జింక్ ఉంటుంది దీంట్లో. ఈ జింక్ సప్లిమెంటరీ ఉండడం వల్ల న్యూరో సమస్యలు అయినటువంటి అల్జీమర్స్, పెరాలసిస్, పార్కిన్సన్స్ ఇటువంటివన్నీ రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఆర్థోపెడిక్ సంబంధించినవి కూడా రొమటైడ్ ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా వీటిని సప్రెస్ చేస్తారు. అదేవిధంగా ఒడ్లు నల్లగా ఉండడం వల్ల ఇప్పుడు ఏదైతే గ్లైసిమిక్ ఇండెక్స్ షుగర్ పేషెంట్స్కి ఇప్పుడు ఏదైతే షుగర్లెస్ రైస్ అంటున్నారో దానిలో కంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే షుగర్ లెవెల్ని గ్లైసిమిక్ ఇండెక్స్తో కొలుస్తారు. ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ దీనికి షుగర్లెస్ రైస్ కంటే కూడా తక్కువ ఉందన్నమాట. దీంట్లో రెండో అడ్వాంటేజ్, ఇది అటువైపు జింక్ ఉంది, ఇటువైపు ఏంటంటే డయాబెటిక్ వాళ్ళకి వేస్తుంది. అదేవిధంగా చిన్నపిల్లలకి, లేడీస్కి, రక్తహీనత, ఎనీమియా ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో అంటే ఎన్నో సుగుణాలు ఉన్నవాళ్ళు ఈ రైస్ని 274 రకాల రైస్ని రీసెర్చ్ చేయగా ఇది బెస్ట్ రైస్ అని దీన్ని సెలెక్ట్ చేయడం వల్ల ఇదేంటంటే మనం దీన్ని ఈ రైస్ని మనం పండిస్తున్నాం అనమాట. అదేవిధంగా ఉదయాన్నే ఏంటంటే అత్యధిక మన వంటింటి ఔషధం అని చెప్పేటువంటి ఇది వచ్చి టర్మరిక్ మంది, అత్యధిక కుర్కుమిన్ ఉండే టర్మరిక్. ఇదేంటంటే దీంట్లో సాధారణ జలుబు నుంచి క్యాన్సర్ దాకా ఈ టర్మరిక్ మనకి ఎన్నో విధాలు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కీళ్ళ అటువంటివి ఏదైనా డిసీజెస్ ఉన్న రొమటైడ్ ఆర్థరైటిస్, సో అటువంటి వాళ్ళకి చాలా సాధారణ జలుబు నుంచి క్యాన్సర్ దాకా 75 రకాలు లిస్ట్ చేసినటువంటి డాక్టర్స్ వీటికన్నిటికీ దాన్ని ఇమ్యూనిటీని డెవలప్ చేస్తూ దాన్ని సప్రెస్ చేస్తూ వస్తుంది ఆ డిసీజెస్ అనమాట. సో దీని క్యాటలిస్ట్ ఏంటంటే మేము ఎలా రికమెండ్ చేస్తామంటే ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో కొంచెం చిటికెడు మిరియాల పొడి నిండా వేడి నీళ్ళల్లో కలిపి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళు తీసుకోమని చెప్తాం. అదేవిధంగా కర్రీస్లో కూడా ఈ టర్మరిక్ వాడేటప్పుడు చిటికెడు మిరియాల పొడి వాడమంటాం. నైట్ వచ్చి పాలల్లో కూడా ఇదేంటంటే ఈ టర్మరిక్ వాడి అంటే ప్యాకెట్ పాలు కాకుండా ఏదైనా గ్రేజింగ్ పోయినటువంటి బయట దిగులు వచ్చినటువంటి ఆవు పాలు కానీ బరి పాలు కానీ తీసుకుంటే దీనిలో కాల్షియం సప్లిమెంటరీ ప్లస్ దీనికి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఎక్కడ ఆవు పాలు ఈ కాల్షియం ఒక 30-40 years తర్వాత లేడీస్కి, జెంట్స్కి కాల్షియం సప్లిమెంట్ తక్కువ ఉంది కాబట్టి మేము నువ్వుల్ని పాల రూపంలో అదేవిధంగా ఆయిల్స్గా అదేవిధంగా కర్రీస్లో పౌడర్ చేసి వాడుకుంటాం. ఎందుకంటే ఒక స్పూన్లో వచ్చేసేసి నువ్వుల్లో ఉండేటువంటి పౌడర్లో ఉన్న కాల్షియం 1 గ్లాసు ఆవు పాలలో ఉన్న ఈ దాంట్లో కాల్షియంకి సమానం అనమాట. ఎలాగ మనకు ఆవు పాలు లేవు కాబట్టి ఇప్పుడు బయట ఆవులు పెట్టి కాబట్టి దీన్ని అదే కూరల్లో వేయించి కూరలో పౌడర్గా అదే పౌడర్ రూపంలో చట్నీ రూపంలో తర్వాత నూనెలు బెల్లం రూపంలో అట్లా అదేవిధంగా దీన్ని ఎద్దుగానుగులు మామూలుగా ఏంటంటే ఎద్దుగానుగులు ఆడిస్తాం అనమాట. ఇది చిన్నపిల్లలకి వాళ్ళకి ఏంటంటే మర్దన చేసేదానికి కానీ వంటల్లో కానీ ఇది పూర్తిగా మనం సీవీడ్తో పండిస్తాం కాబట్టి ఎటువంటి పిల్లలకి హార్మ్ఫుల్ కూడా ఉంది స్కిన్కి వాటికి అన్నిటికీ చిన్నపిల్లలకి వాడుకుంటాం. అదేవిధంగా పప్పు దినుసులు అన్నీ మామూలుగా కంది. ఒక్క నిమిషం సార్, ఈ నల్ల నువ్వులు మీరు 2 ప్యాకెట్స్ ఇచ్చారు మాకు. ఒక ప్యాకెట్ మా అమ్మగారిని అడిగి దానికి నువ్వులు ఉండలు చేయించుకున్నాను అనమాట. సో అది పిల్లలు బాగా తినచ్చు, చాలా కాల్షియం ఉందని చెప్పారు కాబట్టి సో అది కూడా నేను మీకు తర్వాత ఎంత టేస్ట్ బాగుంటుందో మీకు రుచి చూపిస్తాను సార్. దీంట్లో నల్ల నువ్వులతో పాటు తెల్ల నువ్వులు కూడా పండిస్తాము. అవి కూడా ఏంటంటే కొంతమంది అవి కావాలంటే అవి, ఇవి కావాలంటే 2 వాడతారు అనమాట. అదేవిధంగా అన్ని రకాల పప్పు దినుసులు ఇవేంటంటే అతి పురాతనమైనటువంటి మినుములు. ఈ విధంగా మనం
ఇవి తిరగలతో చేపించి ప్యాక్ చేసి ఇచ్చాము. ఇదేంటంటే ఈ పొట్టుతో పాటు ఉంటుంది కాబట్టి అవన్నీ బయట ఆడించేటి కెమికల్స్లో ఆడించి బోరిక్ యాసిడ్లో పెట్టి పౌడర్లో పెట్టి పెడతారు. ఇవేంటంటే ఆడించి మనం తిరగలతో చేస్తాము. తిరగలతో వేసి చేపించి ప్యాకింగ్ చేస్తాం కాబట్టి వీటి శుచి అన్నీ ఏంటంటే ప్రత్యేకంగా ఉంటాయి. అదేవిధంగా పెసలు కూడా మన దగ్గర చిన్న పెసలు ఉంటాయి. అవి స్ప్రౌట్స్గా మొలకెత్తిన విత్తనాలుగా వాడుకోవచ్చు. అదేవిధంగా పెసరపప్పు, కందిపప్పు అవి వేయించి కందుల్ని పెసల్ని తిరగలతో చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సింగిల్లో గార్లిక్ ఉంటుంది మన దగ్గర. సో అఖండ వెల్లుల్లి అని సో అక్కడ మనం మీరు తెప్పిలేదు. అవేంటంటే ఆ వెల్లుల్లి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట అండి. అవేంటంటే ఉదయాన్నే కొంచెం దాన్ని తీసుకుంటే లైసిన్ అనే ఎంజైమ్ ఉన్నందువల్ల కొలెస్ట్రాల్ బాగా కరిగించేస్తుంది. అదేవిధంగా పేస్ట్ చేసి సీజన్లోనే ఉంటుంది మా దగ్గర. దాన్ని పేస్ట్ చేసి మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ప్రతిరోజు వంటకాల్లో కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కటి కుటుంబానికి కావాల్సిన ఉప్పు తప్ప అదేవిధంగా హైలీ ఫోలిక్ యాసిడ్ వేరుశనగ మీరు లాస్ట్ టైం తెప్పించినట్టున్నారు మన దగ్గర అయితే ఉంటుంది. సో ఆ ఫోలిక్ యాసిడ్ ఏంటంటే జునాగఢ్ యూనివర్సిటీ అది ఇక్రిసాట్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి అది వేరుశనగ. సో దాన్ని మనం ఇక్కడ పండించడం వల్ల అవి ఈక్వల్ టు ఆలివ్ ఆయిల్ లాంటి వేరుశనగ ఎద్దుగానే ఉపయోగిస్తుంది. అటు ఆయిల్స్, పప్పు దినుసులు, రైసు, టర్మరిక్, అదేవిధంగా బ్యాడిగే మిరపలు మీరు తెప్పించినారు. ఆ చిల్లీ పౌడర్ వచ్చేసి చాలా వాల్యుబుల్. అది మామూలుగా విపరీతమైన కెమికల్స్ కొట్టే దాంట్లో మాకేంటంటే ఒక ఎకరాకు 1 క్వింటాల్ మాత్రమే పడుతుంది అది. సో చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో దాన్ని ఏంటంటే మనం ఈ పద్ధతిలో చేయడం ఆయుర్వేదిక పద్ధతిలో దిగుబడి చాలా మాకేంటంటే పిడికెడు పడినా కూడా అది అమృతం, అదే ఔషధం లాగా పనిచేయాలనే కాన్సెప్ట్లో ది బెస్ట్ ప్రోడక్ట్స్ గురువుగా ఎంచుకోవడం పండించడం జరుగుతుంది. అదేవిధంగా వీటితో పాటు ఆర్చిడ్స్ క్రాప్స్ వస్తే మామూలుగా మామిడి, సపోటా, జామ, తర్వాత బొప్పాయి పెడతాం రెగ్యులర్గా. సో వీటిలో ఏంటంటే మనకి ఎక్కువగా మన దగ్గర ప్రతి ఒక్కరు డయాబెటిక్ వాళ్ళు కూడా మామిడి పండు సీజన్లో తినాలని ఒక ఆలోచన ఉంటుంది. సో కొంతమంది శాస్త్రవేత్తలు, పాకిస్తాన్ శాస్త్రవేత్తలు వాళ్ళు తయారు చేసినటువంటి కీటో మ్యాంగో అనేది మన క్షేత్రంలో ప్రసిద్ధి అన్నమాట. ఆ కీటో మ్యాంగో అనేది డయాబెటిక్ వాళ్ళ కోసం ఇవ్వడంగా కీటో మ్యాంగో చేయడం జరిగింది. అదేవిధంగా చాలా వచ్చి ఇది చూడండి హిమాయత్ అని చెప్పి ఒక వెరైటీ ఇది. సో హిమాయత్ ఫ్రూట్. సో ఇవి అదేవిధంగా రసాలు, డిఫరెంట్ రసాలు ఇవి. కాలాపాడి ఇది నల్ల రసాలు అని చెప్పి ఒకటి మొత్తం పీచు ఉంటుంది. ఇది చాలా బాగుంటాయి. అదేవిధంగా చెరుకు రసాలు, అదేవిధంగా పెద్ద రసాలు, పండూరు మామిడి, బంగినపల్లి, ఇవేంటంటే మన ఫేమస్ మా ఫామ్లో నూర్జహాన్ అనే ఫ్రూట్ ఉంటుంది. అది మీకు పంపించాను. ఎలా ఉందని మీరే చెప్పాలి. సో మా పాప తిన్నారు. సో మా ఇంటర్వ్యూలో పార్టీ మేము ఆల్రెడీ 3 బాక్స్ అంటే 10 kgs 30 kgs సో కంప్లీట్ చేసేసాం అనమాట. సో ఎంత బాగుందంటే నా వయసు ఇప్పుడు 42 years నా రివీల్ చేస్తున్నాను నా వయసు. సో నా 42 yearsలో మా అమ్మగారు పెట్టింది కానీ నేను ఎన్నో దేశాలు తిరిగాను అక్కడ తిన్నాను. ఇలాంటి క్వాలిటీ ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి క్వాలిటీ ఉన్నటువంటి మ్యాంగోస్ నేనైతే ఇప్పుడు వరకు తినలేదన్నమాట. ఫస్ట్ టైం ఈ సీజన్లో సార్ గారు పరిచయం చాలా సంవత్సరం అయినా కానీ బట్ ఈ సీజన్లోనే సార్ని పట్టుబట్టి నేను తెప్పించుకున్నాను అనమాట. తెప్పించుకున్నప్పుడు ఎంత అద్భుతం అంటే నేను మాటల్లో చెప్పను వర్ణనార్థం. నాకు వీలు కుదిరితే నేను యాక్చువల్గా మీ అందరికీ సింగపూర్లో ఇవన్నీ మీకు ఫ్రీగా సప్లై చేసి అట్లీస్ట్ ఒక్కొక్కరికి కుటుంబానికి ఒక్కొక్క ఫ్రూట్ అని ఇచ్చేవాడిని. కానీ అనుకోని విధంగా ఈసారి పంట 10% దిగుబడి ఉండేసరికి నాకు కుదరక సో ఈ విధంగా నేను తింటూ నా యొక్క సంతృప్తిని మీతో పంచుకుంటున్నాను. సో ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మీరు తప్పకుండా సో నేను సింగపూర్లో కూడా టేస్ట్ చేశాను. మనకున్నటువంటి కండర్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో తిన్నాను. వారి దగ్గర తిన్న ఫ్రూట్కి ఈ తిన్న ఫ్రూట్కి ఎటువంటి సంబంధం ఉండేది. 100కి కాదు 1000% మీరు సాటిస్ఫై అవుతారు ఒక్క ఫ్రూట్ తిన్నా కానీ. సో ఒక్క ఫ్రూట్ ఈక్వల్ టు 10 ఫ్రూట్స్ అనుకోండి అలాంటిది.